my stupid heart. Don't know, I tried to let you go so many times before. Then when I got back, you told my stupid heart. Too late already. ఈ రోజు నేను ప్రోగ్రామ్కి వెళ్తున్నాను. అని వస్తున్నాడు. ఎందుకు ఎక్కడికి? మన తెలంగాణ ముద్దు బిడ్డ అయిన కొత్తగూడెంకి వస్తున్నాడు. చాలా ఫంక్షన్ హాల్కి వెళ్తున్నాను. ఆడాలి జోహార్లు ప్రోగ్రామ్కి. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనిల్ సునీల్ బ్లాగ్స్. ఈ బ్లాగ్ వచ్చేసి మేము ఆడవాళ్ళు మీకు జోహార్లకు వెళ్ళామండి, చూసేయండి. అఫ్కోర్స్ మేము కోమట్లో పూజలు బాగా చేస్తాం. అఫ్కోర్స్ మేము కాంటోళ్ళు పిసినారోళ్ళు అంటారు, కానీ మేము బాగా ఖర్చు పెడతాం. అఫ్కోర్స్ మేము కౌంటారు, మేము రెడీ అవటంలో కూడా మోడర్న్గా రెడీ అవుతాం. అఫ్కోర్స్ మేము బిజినెస్లో ఫస్టే ఉంటాం. అఫ్కోర్స్ మేము సేవలు బాగా చేస్తాం. మేము షూటింగ్కి వచ్చేసామండి. అక్కడ అలా ఫోటో అండ్ వీడియోస్ అయితే తీసాము. కాకపోతే ఫోన్ ఏలో లేదండి, ఏదో స్టార్టింగ్ క్లిప్ అలా తీసాను. మీరందరూ కూడా చూస్తారు, మెమొరబుల్గా ఉంటుందనేసి. అంతా అయిపోయిన తర్వాత నాకు ఒక విన్నర్ కింద ఒక ప్రైజ్ మనీ ఇచ్చారండి. సో ఒక డైలాగ్ చెప్పినందుకు. అంతా అయిపోయిన తర్వాత ఇక ఆడవాళ్ళందరూ ఉంటే ఇక మామూలు ఉండదు కదండి, మీటింగ్ పెడుతూ అలానే ఫొటోస్ వీడియోస్ తీసుకుంటూ ఉంటారు. ఈ ప్రోగ్రామ్ వచ్చేసి పాల్వంచలో జరిగిందండి. అసలు వాళ్ళు చూడండి ఎలా సెటప్ చేసుకున్నారు, కెమెరాస్ అన్నీ కూడా. పాపం బాగా కష్టపడ్డారండి అందరూ. సో ఇక్కడ పాల్వంచలో కూడా మంచిగా రిసీవ్ చేసుకున్నారు మమ్మల్ని. అంటే చాలా మంచిగా కేర్ఫుల్ నీట్గా జరిగిందండి ఈ ప్రోగ్రామ్ వచ్చేసి. సో మళ్ళీ మేము వెళ్ళిన తర్వాత కొంచెం ఆకలిగా ఉంటే వాళ్ళే ఐశ్వర్య బియ్యం ఉంటుంది కదా, ఆ కంపెనీ వాళ్ళే మాకు పులిహోర అండ్ చక్కెర పొంగలి పెట్టేశారండి. అది కొంచెం తినేసాము. అలా ఇంకో నెక్స్ట్ ప్రోగ్రామ్ జరుగుతుంది, వాళ్ళు సెట్ అవుతున్నారు. సో అలా చూసేసి కొన్ని పిక్స్ దిగి ఇంటికి వెళ్ళిపోయామండి. ఇక పాల్వంచ నుంచి చూసేసేయండి వీడియో. యాంకర్ రవి గారు
సో అక్కడికి వెళ్తున్నాము. అంటే ఎవరు వాళ్ళ ప్లేసెస్, అంటే ఎవరు ముందుగా వెళ్తే వాళ్ళు ఉంటుంది కదండి కొంచెమైనా. అంటే టీవీలో పడతాము మనం, గేమ్స్ ఆడినా ఆడకపోయినా మనకు ప్రైజ్ వచ్చినా లేకపోయినా ఏ ఒక్క అమ్మకైనా కొంచెం ఉంటుంది కదా ఎంకరేజ్. మంచిగా ఆడవాళ్ళ ప్రోగ్రామ్ అంటే అదొక పెద్ద టీవీ ప్రోగ్రామ్ కదండి. సో ఎలా ఉంటుంది ఏంటి అనేసి కొంచెం త్వరగా వెళ్తున్నాం. ఇది వచ్చేసి ఫస్ట్ బ్యాచ్ వాళ్ళు ఫొటోస్ అండ్ వీడియోస్ దిగుతున్నారు. అందుకని బాగుందనేసి క్లిప్ కూడా ఇది తీసి ఇది యాడ్ చేశాను. సో ఇక మేమైతే స్టార్ట్ అయ్యాము మా బ్యాచ్కి. అలా పిక్స్ దిగేసాము. ఇంకా ఫోన్స్ అన్నీ సైడ్కి పెట్టేసేయమన్నారు, పెట్టేసాం. మాది ఇంకా నడుస్తుందండి స్టార్టింగ్. ఇది తెలియకుండా అలా ఏదో వన్ క్లిప్ తీశాను. ఇక్కడ ఏంటంటే సెలెక్ట్ చేస్తారండి, డ్యాన్స్ చేయమంటారు, వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు. ఇగో ఇది కూడా ఒక రవి గారు గిఫ్ట్ ఇచ్చారు. సార్ ఏంటి సార్ అది? కూడా లంచ్ టైప్ ప్రిపేర్ చేశారండి. పులిహోర అండ్ చక్కెర పొంగలి. సేమ్ ఇక్కడ ఐశ్వర్య బ్రాండ్ వాళ్ళవి పెట్టేశారు. సర్వ సో సరదాగా ఇంటికి వెళ్ళి రీల్స్ అలా చేసేసుకున్న తర్వాత ఇక్కడ ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్కి వీళ్ళు ప్లాన్ చేస్తున్నారండి, నెక్స్ట్ బ్యాచ్కి అన్నట్టుగా. అయితే గేమ్స్ ప్రిపేర్ చేస్తున్నారు. అక్కడ మాట్లాడేది డైరెక్టర్ గారు. ఇక సెలక్షన్ అవుతున్నాయి, చూసేసేయండి. సరదాగా గిఫ్ట్స్ ఇచ్చేవాళ్ళు గిఫ్ట్స్ ఇచ్చేసారు. రవి గారితో ఫోటో దిగేవాళ్ళు ఫొటోస్ దిగారు. అయిపోయింది మా ఎపిసోడ్. అయితే నేను ఇంటికి వెళ్ళిపోయాను. సో ఇక మా చుట్టాలు ఎవరో ఏదో మర్చిపోయారంటే మళ్ళీ వచ్చాము. అది ఎపిసోడ్ జరుగుతుంది. ఫైనల్ వచ్చేసరికల్లా వారితో కూడా ఫోటో దిగేసి ఆయన కార్లో వెళ్ళిపోతున్నారు, చూసేసేయండి. ఇంకా మేము ఇంటికి వెళ్ళిపోయాము. వెళ్ళాను కదా, మనీ గెలుచుకున్నాను. నేను ప్రోగ్రామ్కి వెళ్ళాను కదా, మనీ గెలుచుకున్నాను. నేను ప్రోగ్రామ్కి వెళ్ళాను,
ఆరోగ్యాన్ని ఐశ్వర్య బియ్యం ఇచ్చారు. సోసేకి అక్కిరవ్వ మాదిరి ఉంటా